నమస్తే అక్క. నమస్తే అన్న. బాగున్నావా అక్క? బాగున్నాం అన్న. ఎట్లా నడుస్తుంది, ఏం నడుస్తుంది ఇప్పుడు? అట్లాగే నడుస్తుంది. ఎట్లా నడుస్తుంది అంటే ఇప్పుడు మీకు ఫ్రీగానైతే బస్సులు ఇచ్చిరు కదా, మరి బస్సులలో జర్నీ ఎట్లా అనిపిస్తుంది మీకు? బస్సులు తక్కువ ఉన్నాయి. బస్సులలో జర్నీ ఒకరి మీద ఒకరు, టైంకు బస్సులు లేవు అంతే. బస్సులు ఎక్కువ చేయాలి. బస్ పాస్ ఇస్తే చాలు, బస్సులు ఫ్రీగా లేకున్నా పర్వాలేదు. అయ్యో మీరు అట్లా అంటారు, మరి బస్సులు ఫ్రీగా ఇస్తాడు మా సారు, మరి మేము మంచిగా అటు పోతాను ఇటు పోతాను అంటారు కదా. ఫ్రీగా ఇచ్చినా టికెట్ తక్కువ వేసి పెట్టినా పర్వాలేదు, కొట్టుకునుడు అయిపోతుంది బస్సులలో. ఎందుకోసం మరి? ఫ్రీ అని అందరు ట్రైన్కు పోయేటోళ్ళు అందులోనే, ఆటోలు పోయేటోళ్ళు అందులోనే అయిపోతున్నారుగా. మరి ఫుల్ ఫుడ్ బోర్డింగ్ చేస్తుర్రు లేడీస్. ఎవరికన్నా ఏమన్నా అయితే కష్టం కదా. మరి ఇప్పుడు నీకు జీరో కరెంట్ బిల్ వస్తుందా? జీరో కరెంట్ రేషన్ కార్డే లేదు మాకు. జీరో కరెంట్ బిల్ ఎడికెళ్ళి వస్తుంది? అయ్యో కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకున్నారు కదా, అత్తయ్యాడ కదా, మరి నిజమేనా? వస్తాయా అవి? కోటేశ్వర్లకు ఉన్నాయి, లేని వాళ్ళకి ఏడున్నాయి. కిరాయిన్లకు ఉన్నారా? పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్న వాళ్ళకి, కార్లు ఉన్న వాళ్ళకి రేషన్ కార్డులు ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ 6 గ్యారంటీలు ఇచ్చినాడు కదా మరి సారు, మరి 6 గ్యారంటీలు ఏ గ్యారంటీలు ఇచ్చిండు? ఇచ్చిందని చెప్తానే బట్టే అందరికి వస్తానట. ఏ వచ్చేటోళ్ళకి వస్తున్నాయి, అందరికి వస్తలేవు కదా సార్. గ్యాస్ కూడా ఫ్రీ ఇస్తాడు కదా. గ్యాస్ ఏది? రేషన్ కార్డు ఉన్న వాళ్ళకేనంట, అందరికి కాదు. మరి రేషన్ కార్డుకి అప్లై చేసుకున్నావా? చేసిన, అది ఇంకా ఇయ్యలేరు కదా. మరి ఇప్పుడు నీకు ఎవరు మంచిగా అనిపిస్తారు? ఇప్పుడు కేసీఆర్ సార్ మంచిగా అనిపిస్తాడా, లేకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్? అనేది మంచిగా అనేది లేదు. పబ్లిక్ మంచిగా చేస్తే మంచిది. ఆయన మంచిగా లేదు, ఈయన మంచిగా లేదు, అంతే. మరి పోయినసారి కేసీఆర్ సార్ ఏమన్నా మంచి పని చేసిందా, చేయలేదంటవా? ఎవరు చేసినా ప్రజల కోసమే చేయాలి కానీ వాళ్ళు మంచిగా చేసి వీళ్ళు మంచిగా చేయలేదని అనలేం కదా. నీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? గతంలో కేసీఆర్ సార్ ప్రభుత్వానికి, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సార్ ప్రభుత్వానికి నీకు ఏ పాలన మంచిగా అనిపిస్తుంది? ఎవరు మంచిగా పరిపాలించిన జనాలను? ఎవరి మీద చెప్పలేం కదన్న, ఎవరి మీద చెప్తాం. మరి నీకైతే ప్రాబ్లం అవుతుందా అయితే లేదా మరి బస్సులో? బస్సులో అవుతుంది ఇక ప్రాబ్లం. తక్కువ చేసి టికెట్ పెడితే సరిపోతుంది. నమస్తే అన్న. నమస్తే. మంచిగా ఉన్నావానే? మంచిగా ఇట్లా ఉన్నా. ఇప్పుడు ఎలక్షన్స్ అయితే అయిపోయినాయి కదా, ఓట్లు. మరి ఆ ఎన్నికలల్లో ఎవరు గెలుస్తారని అనుకుంటారు ఇప్పుడైతే మన తెలంగాణలో? ఎవరు గెలుస్తారంటే ఇక మోడీ సార్. పోయినసారి 10 సంవత్సరాలు అయితే కేసీఆర్ గారు పరిపాలించారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు మరి కేసీఆర్ పరిపాలనకు, ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలనకు మీరు ఏమైనా అబ్జర్వ్ చేసిర్రా? ఫ్రీ బస్ పెట్టడం అవసరమా? ఫ్రీ బస్ పెట్టడం అవసరమా? విద్య ఫ్రీ పెట్టరు, వైద్యం ఫ్రీ పెట్టరు, దానికి ఎక్కువ ఉంటుంది. ఆడవాళ్ళు కొట్లాడుకొని ఎంత పెద్ద పరిస్థితి మన అయిన చూసుగా. అవసరం అది ఫ్రీ బస్ పెట్టడం? ప్రజాదారణ లూటి, ప్రజాదారణ వేస్ట్ చేసినట్టు కదా ఫ్రీ బస్ వల్ల. 30 రూపాయలు లేని ఉన్నారు ఎంతమంది లేరు. ఫ్రీ విద్య పెట్టండి. ఫ్రీ విద్య పెడితే ఎంతో మందికి అదైతే తల్లిదండ్రుల ఫీజు భారం తగ్గుతుంది కదా. ఏ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో కానీ ప్రైవేట్ స్కూల్లో కానీ ఫ్రీ విద్య పెట్టండి, దానికి లెక్క ఉంటుంది. జగన్ సార్ ఉన్నారు, అమ్మఒడి పథకం పెట్టిండు, మళ్ళీ ఇట్లా ఆ పథకం పెట్టండి. ఇక గియ్యుల్లా ఇటు ఇచ్చేంత ముచ్చట్లు. ఇక జనాలకైతే మనం నేరుగానే వెళ్ళి తెలుసుకున్నాం కదా ఏ పార్టీ ఎన్నెన్ని సీట్లు గెలుతుంది. ఇప్పుడు బస్సులు అయితే పెట్టిరు కదా, మరి ఫ్రీ బస్సులు ఎట్లున్నాయి, మళ్ళీ అట్లనే మాధవీలత మేడం అక్కడ పోటీ చేసింది కదా, మరి గెలుస్తుందా గెలవదా అనే ముచ్చట్ల మీద వాళ్ళైతే మాట్లాడిర్రు. ఇక మనము 4వ తారీఖు వరకు వెయిట్ చేసి చూడాలి. ఇక మరి ఎలక్షన్స్లలో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఎన్నెన్ని సీట్లు గెలుస్తుందో అన్నది. ఇక ఉంటా మరి.